మనోడు అంతగా చెప్తున్నాడు కదా, ఎందుకొచ్చిన రిస్క్లే. దీన్ని వదిలించుకోవడం బెటర్. కానీ ఎలా? నెక్స్ట్ టైం నుండి ఫోన్ల కన్నా పర్సులు కొట్టడం మంచిది. మేడం, ఈ ఫోన్ ట్రాకింగ్ కరెక్టేనా? యా సార్. ఆ మ్యాప్లో చూడండి, నా కార్లో నుండి తీసుకున్న ఫోను ఎక్కడెక్కడికి వెళ్ళిందో క్లియర్గా ఉంటుంది. అతని ఊరు దాటకముందే మనం పట్టుకుంటే బెటర్. వాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఫోన్ లొకేషన్కి దగ్గరగానే ఉన్నాడు. సార్, నా ఫోన్ లొకేషన్ మన ముందే చూపిస్తుంది. మన ముందంటే ఆ 2 వీలర్ ఒక్కడే వెళ్తున్నాడుగా, అంటే అతనే దొంగ? తెలియదు సార్, నేను కూడా వాడి ఫేస్ సరిగా చూడలేదు. దూరం నుండి కొంచెం తనలాగే అనిపిస్తున్నాడు సార్. కానిస్టేబుల్, అతని ఓవర్టేక్ చేయి. సార్, నా ఫోన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఏ ఫోన్ సార్? చెప్తాను, కంగారెందుకు. కానిస్టేబుల్ సార్, ఇతను చెక్ చేయి. సార్ సార్ అది ఉంది సార్. సార్, ఇది నా ఫోన్ సార్. అది కాదు సార్. మేడం, ఇది మీ ఫోనేనా? అవును సార్, ఇది నా ఫోన్. ఏ ఫోన్ అని అడిగావు కదా, ఇదే. ఆ ఫోన్ నా బండిలోకి ఎలా వచ్చింది సార్? అది చెప్పాల్సింది మేం కాదు, నువ్వు. సార్, నాకేమీ తెలియదు సార్. నేను మా అమ్మకి ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్ళాను. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది సార్. ఇదిగో, వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వాలి సార్, లేదంటే మా అమ్మకి చాలా ప్రమాదం సార్. అబ్బా, నీలో దొంగే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా దాక్కున్నాడు. పోలీసుల్ని చూడగానే తన్నుకొని బయటకు వచ్చేశాడు. సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నిజంగా ఆ ఫోన్ గురించి నాకేమీ తెలియదు సార్. సార్, అదృష్టం బాగుండి మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నా ఫోన్ దొరికింది. లేదంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. ఇలాంటి వాడితో మాటలేంటి సార్? స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇలాంటి వేదవ పనులు చేయకుండా మీ స్టైల్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. మేడం, మీకు దండం పెడతాను. మా అమ్మకి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలి. నేను దొంగని కాదు, మీరు పొరపడుతున్నారు మేడం. పొరపాటు నిన్ను పట్టుకోవడం కాదు, వదిలేయడం. దొరికిన దొంగ ఎప్పుడు నిజం చెప్పడు. కానిస్టేబుల్స్, వీని వెహికల్ ఎక్కించండి. సార్ సార్, నేను దొంగతనం చేయలేదని చెప్తున్నాను కదా సార్. కావాలంటే మావిడికి ఫోన్ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఇలా ఇవ్వరా?
ఎవరి మాట ఎవరు వినాలో స్టేషన్లో తేల్చుకుందాం. పదా, ఎక్కించండి. ఇంకెంతసేపు అమ్మా? ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పాను కదా. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు డాక్టర్. వెంటనే రమ్మని చెప్పమ్మా. అలాగే అలాగే డాక్టర్ గారు. మీరు డైల్ చేసిన మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. వదినా, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును శ్రీజ, నేను కూడా మీ అన్నయ్యకి కాల్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ లేంది మీ అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? శ్రీకర్ ఎక్కడమ్మా? వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంకా రాకపోవడం ఏంటి? వచ్చేస్తారు డాక్టర్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూడమ్మా, మీ అత్తగారి కండిషన్ చాలా క్రిటికల్గా మారుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. శ్రీజ, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నారో చూసొస్తాను. చూసి రావడం కాదమ్మా, నువ్వైనా వేగంగా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయొద్దు. ఏమ్మా, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకురా. త్వరగా రా అమ్మా. వచ్చేస్తాను. జాగ్రత్త శ్రీజ. డాక్టర్, ఆ, చెయ్యి పట్టుకో అమ్మా. సరైన సమయానికి ఇంజెక్షన్ తీసుకురావడం వల్లే డాక్టర్, మీ అత్తగారికి ప్రాణాపాయం తప్పిందమ్మా. ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉందమ్మా. కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను. ప్రస్తుతం వాడే వాటితోనే ఇవి కూడా వాడండి. థ్యాంక్స్ డాక్టర్. మ్, పిలిచిన వెంటనే వచ్చి ఓపిగ్గా ఇప్పటి వరకు ఉండి మా అత్తయ్య గారికి వైద్యం చేశారు. వైద్యో నారాయణో హరి అన్న మాటని నిజమని నిరూపించారు. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఒక్క నిమిషం, ఇదిగోండి. పర్లేదమ్మా, నేను శ్రీకర్తో మాట్లాడతాను. అతని ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయమని చెప్పు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. సరే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. మ్.
అమ్మా సంధ్య, శ్రీకర్ ఎక్కడమ్మా? ఆయన బయటకు వెళ్ళారత్తయ్య, వచ్చేస్తారు. ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోమ్మా. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఆయనే ఫోన్ చేశారు. దారిలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని చెప్పారు. మీరు ప్రశాంతంగా పడుకోండి అత్తయ్య. శ్రీజ, పద. వదినా, అన్నయ్య గురించి ఆమెకు అబద్ధం చెప్పావు. నిజమేంటో తెలుసుకునే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు శ్రీజ. నాకు తెలిసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించడమో లేక అర్జెంటుగా మార్కెట్కి తీసుకెళ్లడమో జరుగుంటుంది. నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. సరే, నేను తీసుకెళ్తాను. నువ్వు జాగ్రత్త. హలో వింధ్య. సంధ్య, మరీ ఇంత కేర్లెస్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. ఏమైందే? ఏమైందని నన్ను అడుగుతున్నావా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఒక ముఖ్యమైన పనుండి బయటకొచ్చాను. బిడ్డ ఆకలి తీర్చడం కన్నా అమ్మకి ముఖ్యమైన పనులుంటాయా? మన మేడం గారికి పాలు పట్టే టైం అయిందే, గుర్తుందా నీకు అసలు? గుర్తుంది, కానీ అంతకన్నా పెద్ద టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? ఏమైందే? ఫోన్లో కాదు, నేను డైరెక్ట్గా ఇంటికొచ్చి చెప్తాను. అది కాదు సంధ్య, ఏదో టెన్షన్ అంటున్నావు కదా. ఓ, నీకు రావడం కుదరదంటే చెప్పు, నేనే వస్తాను. వద్దొద్దు, నేను ఆల్రెడీ బయటే ఉన్నాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే, జాగ్రత్తగా రా. బాయ్. ఓ, సడన్ గా సంధ్య టెన్షన్ అంటుందేంటి? ఏం సమస్య వచ్చిందో ఏంటో. ఓ ఏ తల్లి? వావ్, నీకోసమే వెతుకుతున్నాను. ఎన్ని రోజులకి కనిపించావు. నీకు రోడ్ మేనర్స్, కామన్ సెన్సే లేదనుకున్నాను. నీకు టైం సెన్స్ కూడా లేదా? ఎప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తున్నా నాకు అడ్డుగా వస్తావు. ఇలా మనుషుల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? నేను కాదు, నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, మర్చిపోలేనంత ఇరిటేషన్ తెప్పించింది నువ్వు. నేను అని నా మీద నింద వేసే ముందు అన్నింటికి మొదటి కారణం నువ్వే అన్న నిజం నువ్వు మర్చిపోకు. ఏది నిజం? ఫోన్ మాట్లాడుకుంటూ నువ్వు రోడ్డు క్రాస్ చేశావు. అప్పుడే నా కారు కింద పడబోయి బ్రేక్ వేసి సేవ్ చేసినందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి చుట్టూ పోగైన వాళ్లతో నా మీద కామెంట్లు చేయిస్తావా? వాళ్ళు నేను కూలీ ఇచ్చిన మనుషులు కాదు, కిరాయి రౌడీలు అంతకన్నా కాదు. నీకు లేని సామాజిక స్పృహ, ఐ మీన్ కామన్ సెన్స్ వాళ్లకుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి వేగంగా వచ్చింది, నాకు గాయం చేసింది నువ్వు. అలాంటిది నేనేదో నిన్ను మర్డర్ చేసినట్టు, ఎన్నో ఏళ్ల ప్రతీకారం ఉన్నట్టు దారి కాసి మరీ ఇలా గొడవ పడుతున్నావే. ఆ రోజు జరిగింది అంతకన్నా ఎక్కువే నాకు. అందుకే నిన్ను క్షమించకూడదని నీకోసమే వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికావు, ఇక వదిలే ప్రసక్తే లేదు. నీ ఫోటో తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను. తప్పు నీ వైపు పెట్టుకుని నా పేరు నాశనం చేయడమేంటి? ఏయ్ చైతి, నా ఫోటో తీస్తూ నన్నే కామెంట్ చేస్తున్నావా? నిన్ను! ఏయ్ వదులు, నా ఫోన్ ఇవ్వు, నేను ఫోటో తీయాలి. వదులు. ఇవ్వు. నా ఫోన్, నా లక్కీ ఫోన్. నిన్ను ఇల్లు దాటి బయటకొస్తే
నీలాంటి పొగరుబోతు మాటలే కాదు, చేతులు కూడా అదుపులో పెట్టుకోవాలి. లేదంటే నేను ఎత్తే చెయ్యి ఆపడం నీ తరం కూడా కాదు. ఇంకొకసారి ఇలా నా దారికి అడ్డొచ్చినా, అడ్డమైన వాగుడు వాగినా పగిలేది ఫోన్ కాదు, నీ చెంప. గుర్తుపెట్టుకో. ఆటో వింధ్య, సంధ్య, ఆ? అంతా ఓకేనా? మ్హూ. ఏమైంది సంధ్య? ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో టెన్షన్ అన్నా. ఏం జరిగింది? ఒకటి కాదు, ఈ రోజు నా మీద ఏ దేవుడు పగబట్టాడో గాని తులసి కోటకి పూజ పూర్తయిన నిమిషం నుండి టెన్షన్లు, భయాలే. అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా మా అత్తయ్య కళ్ళు తెరిచే వరకు మనసు కుదుట పడలేదంటే నమ్మో. ఆంటీ ఇప్పుడు ఓకేనా? ప్రస్తుతానికి ఓకే అని డాక్టర్ చెప్పారు. మరి శ్రీకర్కి మళ్ళీ కాల్ చేసావా? చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంటికొచ్చాడేమో, శ్రీజకి కాల్ చేయాల్సింది. లోపలికి వచ్చే ముందే చేశాను, ఇంకా రాలేదంట. పాపం అత్తయ్య ఆయన కోసం కంగారు పడుతున్నారంట. ఆ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు వెళ్తాను వింధ్య. అంతకు మించి నాకు వేరే దారి కనిపించట్లేదు. నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కాదు, మా ఆయన వస్తారు కదా, నేను ఆయనతో మాట్లాడి స్టేషన్కి పంపిస్తాను. ఆయనకి చాలా మంది పోలీసులు తెలుసు కాబట్టి పని తొందరగా అవుతుంది, ఫలితం బాగుంటుంది. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తా. వద్దు వింధ్య, ప్రతిసారి మీ ఆయన సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పిచ్చి పట్టిందా నీకు? ఇది సహాయం కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం నా బాధ్యత. నువ్వు బాధ్యత అనుకున్నా మీ ఆయనకి మాత్రం శ్రమే కదా. నువ్విప్పుడు ఫోన్ చేస్తే ఉన్న పనులన్నీ వదిలేసి స్టేషన్కి వెళ్తారు. అవును, వెళ్తారు, అందులో తప్పే ఉంది. నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం శ్రమ ఎందుకు అవుతుంది? మా ఆయనకి మన ఫ్రెండ్షిప్ తెలుసు, నీ మంచితనము తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా చెప్పకపోతే ఆయన చాలా హర్ట్ అవుతారు. వద్దని చెప్తున్నాను కదా వింధ్య, ప్లీజ్ నా మాట విను. నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అంతగా అవసరమైతే అప్పుడు కాల్ చేస్తాను. అంటే అందరిలానే అవసరం కోసమే నన్ను వాడుకుంటావన్నమాట. నోరు మీవే, అవే మాటలు. మన మధ్య అవసరం అనుబంధమే తప్ప ఒకరి కోసం ఒకరు వాడుకునే స్వార్థం మాత్రం కాదు. ఏదో సరదాగా అన్నానే, నువ్వింత సీరియస్ అవ్వడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి మా ఆయన వద్దు, కానీ నీతో పాటు నేను వస్తాను. నువ్వు కూడా వద్దు వింధ్య, మీ అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరు. నీ వల్ల నేను కూడా తిట్లు తినాల్సి వస్తుంది. నీకే కాదు, నాకు కూడా తిట్లు తప్పేలా ఏదో ఒక అబద్ధం చెప్పేస్తాను. వద్దు వింధ్య, ప్లీజ్ నా మాట విను. ఇదిగో పాప నిద్రపోతుంది, తీసుకో. సంధ్య, దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే పొరపాటు అంటావేంటమ్మా? నా దగ్గర ఫోన్ ఉందని తప్ప వేరే ఆధారాలు ఏమున్నాయి సార్? ఏ నేరం చెయ్యని నా భర్తకి శిక్ష వేస్తారంటే ఎలా సార్? కానిస్టేబుల్స్, ఈవిని బయటికి తీసుకెళ్ళండి. సంధ్య